బిగ్ బాస్ సీజన్ 9 లోనికి కొంతమంది సెలబ్రిటీస్ రాబోతున్నారు అనమాట. ఆ సెలబ్రిటీస్ ఎవరు అనేది ఒకసారి టకటక చూసేద్దాం. రీతూ చౌదరి, చాలా మందికి తెలుసు. రీతూ చౌదరి అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. ఇంకొకటి జబర్దస్త్ ఇమాన్యుయల్, ఈటీవీ షోస్‌లో జబర్దస్త్‌లో వస్తుంటాడు ఇమాన్యుయల్. చాలా కష్టపడి పైకొచ్చిండని చాలా చోట్ల చాలా సార్లు చెప్పడం జరిగిందనమాట. తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 6,21,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇంకొకరు వచ్చేసి సృష్టి వర్మ. సృష్టి వర్మ ఎవరని అనుకుంటున్నారా? జానీ మాస్టర్ గారి ఒకప్పటి అసిస్టెంట్ అండ్ పుష్ప సినిమాలో కొరియోగ్రాఫర్ కూడా. ఆ మధ్యలో చాలా వైరల్ అయినారు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉన్నవాళ్ళు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకి 1,74,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణి. భరణి ఎవరనంటే యాక్టర్. తాను 'చిలసవ శ్రవంతిలో' ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం ఊపు ఊపిండనమాట. చాలా ఫేమస్ ఆయన. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకొచ్చేసి నేను వీడియో రికార్డ్ చేసిన టైంకి 1000 మీద ఒక ఫాలోవర్ అయితే ఉన్నారనమాట. 1000 ప్లస్ ఫాలోవర్స్ అనుకోవచ్చు. అండ్ ఇంకొకరు వచ్చేసి ఫ్లోరా సైనా ఫ్లోరా సైని. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2M ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇంకొకరు వచ్చేసి తనుజ. చాలా మందికి తెలుసు. 'జాతిరత్నాలు' షోలో కూడా వచ్చింది అండ్ సీరియల్స్‌లో కూడా చాలా ఫేమస్ అనమాట. తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి 1,73,000 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ 'రాను బొంబాయికి రాను' అని ఇటీవల చాలా ఫేమస్ అయ్యిండు పాట ద్వారా. మీ అందరికి తెలుసు. తాను రాము రాథోడ్. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 1,236 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇంకొకరు వచ్చేసి సంజన గల్రాని. తనకు 2.3M ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు నేను చెప్పిన లిస్ట్‌లో తనకే హైయెస్ట్ ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒకప్పటి బ్రహ్మాండమైన కమెడియన్ సుమన్ శెట్టి. ఈ బిగ్ బాస్ ద్వారా తనకి మరలా లైఫ్ వస్తుందని నేను అనుకుంటా. తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 8,608 ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగింది. ఇదంతా నేను నోట్స్‌లో అయితే రాసుకొని హోంవర్క్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ ఓవరాల్‌లో మీకు ఎవరు బాగా పర్ఫార్మ్ చేయబోతున్నారని అనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి.